రవ్వ కేసరి మనం నైవేద్యంగా పెట్టుకుంటాం కదా, ఆ రవ్వ కేసరి కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ముందు నేను కొంచెం కుంకుమ పువ్వుని ఈ పాలల్లో వేసి నానబెట్టుకున్నాను. 1 కప్పు వేరేగా పాలు పెట్టుకున్నాను. యాలకులు 2-3 దంచి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇవి ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పుతో గుమ్మడి గింజలు, 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, 15 బాదం పప్పులు వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసి వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉన్న నెయ్యి సరిపోతుంది. అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకుంటున్నాను. ఇది మంచి సువాసన వస్తుంది వేగుతున్నప్పుడు. అలా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత రవ్వను తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టి పాలు పెట్టుకున్నాం కదా, పక్కకు తీసి ఆ పాలు వేస్తున్నాను. దీంతో 1.5 కప్పు మళ్ళీ నీళ్లు పోసాను. మనం రవ్వ ఏ కప్పుతో తీసుకుంటున్నామో ఆ కప్పుతోటి సగం కప్పు పంచదార కూడా తీసుకున్నాను. అది పంచదార కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వేసి ముందు రెడీ చేసి పెట్టుకున్నాను కదా యాలకుల పొడి, అది కూడా వేస్తున్నాను. వేసి వీటిని మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రవ్వ వేయించుకుని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వని ఇప్పుడు వేసేస్తున్నాను. గుమ్మడి గింజలు పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసి ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టేయాలి. పెట్టేసి 5 నిమిషాలు ఉంచితే ఉడికిపోయింది. ఇప్పుడు పైన నేను 2 స్పూన్లు నెయ్యి ముందు నానబెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు పాలల్లో, ఆ పాలు కూడా పోసేస్తున్నాను. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ముందు వేయించుకుని పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.